ఉన్నట్టా ఉన్నాయట్నా అవునా మందు దొరుకుతుందంటారీడా దీని మీద కూర్చొని ఇస్తాను ఉండొచ్చులే అన్న తెలిసింది నా ఏదైనా ఉందా ఓల్డ్ అడ్నీళ్ళు మన ఇదే కొత్త రెడ్డి అంటారు కదా మీకు తెలుసులేనా మీరు మన అన్ననా మధ్యాహ్నం ఇచ్చింది అది మీరే ఇచ్చింది ఉంటే ఇవ్వండి దేవుడి సాక్షి 200 కావాలంటే ఎక్స్ట్రా దేవుడి సాక్షి దేవుడి సాక్షి 200 కావాలంటే ఎక్స్ట్రా దేవుడి సాక్షి మొన్ననే చెప్తాడు తెల్ల కలర్ కార్లో వచ్చి ఆగినాము మీరు ఆ కింద దిగి ఆ చెట్ల మీరు కిందకి చెట్లలో దిగి ఏదో తీసుకొచ్చినారు మీరు చుట్టుపక్కల ఆడకాడు ఎక్కువ పెట్టారు దేవుడి సాక్షి పోనీ బీర్లన్నా ఏమైనా ఉంటాయి దేవుడి సాక్షి చెప్తాను పోనీ బీర్లన్నా ఏమైనా ఉంటాయి దేవుడి సాక్షి చెప్తాను సాక్షి నిజం చెప్పి మన ఇచ్చిన దీనేనా కాదా సన్నగా ఉన్నాడు కదా ఆహా వీళ్ళు ఎట్లంటే మంది అమ్మేటప్పుడు ఒకసారి షేవింగ్ ఒకసారి మీసాలు తీసేయడము ఒకసారి జుట్టు పెంచడము లేదండి దేవుడి సాక్షి మంది అమ్మేటప్పుడు ఒకసారి షేవింగ్ ఒకసారి మీసాలు తీసేయడము ఒకసారి జుట్టు పెంచడము లేదండి దేవుడి సాక్షి నాకు తెలియదు అసలు ఉన్నీళ్ళు తప్పే ఉంది లేనా అక్కడ చూడు ఆల్రెడీ మాతో ఉంటుంది మీరు ఇస్తే ముగ్గురం కలిసి కూర్చున్నాం అలాగేట్లేదు దేవుడి సాక్షి పంచింగ్ వచ్చింది రబ్బర్ పంచిన తర్వాత పట్టుకుంది కాదు 2 గ్లాసులు ఉన్నాయి 2 గ్లాసులు దాంట్లో అన్ని ఇస్తాడులే కానీ అన్న ఏవే ఉన్నాయి మన తెలుసు ఏవే ఉన్నాయి మన దగ్గర మంది అంటే మామూలు వేరే మంది ఇచ్చిపెట్టి వేరే పోనీ ఇది సిగరెట్లు ఇది మాత్రం చెప్పండి సార్ ఎట్లా ఒప్పుకోవడంలే ఈడ చూస్తే ఇన్ఫర్మేషన్ ఏమో అమ్ముతారు ఇస్తారు ఎవరో వచ్చి అడిగారు అంటే చుట్టుపక్కల ఎక్కడ అమ్ముతాను రండి గంజాయి అమ్ముతాను రండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేందుకు వచ్చినాము కొద్దిగా ఎట్లా తీసపోయి అడుగుతారా లేదా ఒకసారి తీయండి అన్న ఏమేమి ఉన్నాయో కాలం చూసుకొని అమ్మాయిలో టచ్ చేస్తున్నా వీళ్ళు దగ్గర పెట్టుకోరు పక్కన పెట్టింటారు అది ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలీస్ ఫోన్ చేసి అర్జెంట్ రండి ఇక్కడ సేల్ చేస్తున్నాడు ఒక వ్యక్తి ముగ్గురు వచ్చారు వాళ్ళకి ఇచ్చేసినావు ఒక వారం రోజుల కింద వచ్చారు ఎందుకు ఇవన్నీ ఓపెన్ అయిపోతే మంచిది లేదండి ఏంటంటే సార్ కార్లో ఇంకోసారి కూర్చున్నాడు ఎందుకంటే మళ్ళా సార్ దిగినాడంటే ఈ మీ ఇద్దరు ఏదో మెత్తగా మాట్లాడి వద్దులేనా నువ్వు కావాలంటే 100-200 తీసుకో ఇంకోటి ఒకవేళ అమ్మేటట్లుంటే ఇట్లా ఇళ్ళ కాడ అమ్మద్దండి తప్పేందంటే ఫోన్లు చేసి చెప్తున్నారు ఇట్లా ఇళ్ళ కాడ అమ్ముతున్నారు ఇది పద్ధతి కాదు అక్కడ వచ్చి ముగ్గురు నైట్ పూట వచ్చి అడిగారు ఏమని అప్పుడు మన దగ్గర స్టాక్ లేదేమో కదా లేదంటే అలాంటి వాడిని కాదు అసలు నేను నిజం చెప్పండి అన్న అలాంటి వాడిని అసలు కాదండి దేవుడి సార్ చేస్తాను నేను అలాగైతే సార్ ఫోన్ చేస్తున్నారు ఇంత కూల్గా నవ్వుకుంటా మాట్లాడుతున్నామని సార్ కొద్ది కోపం వచ్చిట్టుందిలే కాదంటే ఆ అమ్మకి ఫోన్ చేస్తాను వద్దనా ఎవరు ఫోన్ ఏం చేయద్దండి సింపుల్ ఇప్పుడు మాకి నుంచి ఫోన్ వచ్చింది మీరు చేస్తున్నారని అయ్యప్ప స్వామి ఇవన్నీ వద్దనా మన దేవుళ్ళ గురించి అవసరం లేదు ఒకవేళ మీరు అమ్ముతానంటే ఇప్పుడు అడిగి వస్తే సార్ దగ్గర మాట్లాడేస్తాం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది పెద్ద చిన్న విషయం కాదు ఇప్పుడు నవ్వుకుంటా మనం మాట్లాడుకున్నట్లు కాదు సీరియస్ గానే పెద్ద మ్యాటర్ జరిగేది అవునా మీరు మంచి వాళ్ళు నేను కాదన్నా కానీ ఇక్కడ మీరు అమ్ముతున్నారనే విషయం ఇంకోటి మీకు తెలిసేదో సెల్లో మీ ఫోటో ఉంది ఒక నిమిషం సెల్లో మీ ఫోటో చూపిస్తాను చూడండి మీరు ఆల్రెడీ ఇట్లా పోతుంది ఇంతకుముందు రౌండ్ వేసుకొని పోయే వాళ్ళే ఫోటో తీసి మీద పంపించినారు లేదండి మీరు ఇప్పుడు ఎన్నిసార్లు కూర్చున్నారు దీని మీద ఇంతప్పుడు ఎప్పుడు కూర్చోలేదా దీని మీద కూర్చోలేదా ఎక్కడ జరుగుతుంది వ్యాపారం అంటే ఆడ నుంచి చేస్తారు వ్యాపారం
సార్ ఏది మాట్లాడుతుంటారు ఇంకా చెక్ చేయండి గట్టిగా ఒకసారి. లేదు అలాంటి వాడిని అసలు కాదండి, అలాంటి వాడిని అసలు కాదండి అసలు. కానీ వచ్చారు, ఒక ముగ్గురు వచ్చారు అడిగారు. లే అన్న చెప్పేదట్లు లేరు ఒకసారి తీసుకెళ్దామా? ఎక్కడ నేను కాదండి అసలు. ఎందుకంటే సార్ కూడా సీరియస్ అవుతారు, ఇంతసేపు ఇట్లా అడగడం పద్ధతిగా లేదు. ఆయన ఓపెన్ అయిపోయి చెప్తాడేమో, కావాలని సంతకాలు పెట్టించుకొని అది తీయద్దండి, అది తీయద్దండి. సెల్ ఆడ పెట్టేసేయండి, పెట్టేసాను సెల్ ఆడ పెట్టేసి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి మనకి ఫ్యామిలీ ఇప్పుడు మనకి ఇవన్నీ వద్దు, నేను సీరియస్ చెప్తాడు. ఆల్రెడీ మీ ఫోటో ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, చూపించండి, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీ ఫోటో మా పంపించి ఇతను ఈ ఏరియాలో ఏమైనా సరే ఏదైనా అమ్మాలంటే ఇతను 24 గంటలు అమ్ముతానే ఉంటాడు. ఒక చోట పాల కోసం కూర్చుంటాడు, ఓసారి పంచామృతం కోసం కూర్చుంటాడు, ఓసారి ఇది ఏదో డొక్కు పట్టుకొని ఏదో వ్యాపారం చేసుకునే డౌట్ రాకుండా. అప్పుడే వస్తాను ఇక్కడ ఆవులంతా ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడంటే ఓసారి ఆకులు పీక్కుంటూ ఉండడము, ఓసారి ఏదో పంచామృతం అనడము, ఓసారి ఏదో పని మీద కూర్చోవడము, ఈ గట్టి మీద కూర్చొని మట్టి దెబ్బల్లో కూడా కప్పి ఉంచుతున్నారు. ఫస్ట్ కూర్చోండి. ఇప్పుడు అన్ని అయిపోయినాయా, ఏమైనా ఉన్నాయా? లేదండి, తాతరా నేను మొంతాను జస్ట్ అమ్మడమే. సార్ నాకు సర్లే పదం రా సార్, టైం అయిపోయింది, మాట కూడా అంతా దాంట్లో చెప్తాను చూడు. టైం చెప్తుంది, 50 quarters కాదండి 3 అవుతుంది అనేసి, 3 అవుతుంది టైం చెప్తుంది 3 అవుతుంది అనేసి. సరే పదాం రాడా, మా ఇంటికి రండి. లేదు మనం పోయి వద్దాము, మీ వాళ్ళకి కూడా ఫోన్ చేద్దాము, మనం పదాం. ఇక్కడికే రండి. లేదు చిన్న మ్యాటర్ కనుక్కోవడం. మా ఆడుకోటి ఫోన్ పదాం రండి, మనం డైరెక్ట్ పోయి అంతే. నీ తప్పు అంతే, మీకు ఆడ మాట్లాడేయడము పంపించేయడమే, ఏముండదు జస్ట్ ఫార్మాలిటీ అంతే. బాగోలేదు, ఏమైంది కాల్ చూపించండి. అసలు చెప్పులు కూడా నల్లేరా? ఇప్పుడు ఎట్లా వచ్చినారు ఇడికి? ఎవరైనా ఎత్తుకొని వచ్చి పెట్టినారా? చెప్పులు కూడా నల్లేరా? ఇప్పుడు ఎట్లా వచ్చినారు ఇడికి? ఎవరైనా ఎత్తుకొని వచ్చి పెట్టినారా? బండి మీద ఇప్పుడు మనం కార్ లో పోతాం కాదు. ఇప్పుడు మనం కార్ లో పోతాం, మిమ్మల్ని నడిపించాము. అసలు నడిపించేది ఏముండదు, అమ్మా నేను దేనికి వచ్చిన ఎవరిని అడగకూడదు అట్లా, మీరు తప్పది. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఇదిగోండి మరి నేను చెప్పేది ఏనండి, అట్లా అడగద్దు, పద్ధతి కాదు. మన ఏదైనా గుట్టు చెప్పుడు కాకుండా సైలెంట్ గా మేము విచారించుకుంటాం. పొద్దు 4 సార్లు దేవుడి మీద కొట్టేస్తారు, దేవుడి మీద కొట్టే నిజాయితీగా ఉండాలి కదా. ఇప్పుడు కాలు బాగాలేదంటే కాలు బాగాలేదంటే కాలు మీద నిలబడుకున్నారు, కాలు బాగాలేదంటే కాలు మీద నిలబడుకున్నారు. అంతే. నేను స్లో నడుతానండి, అసలు అలవాటు లేదు. అసలు నేను మందు అమ్ముతాను అంటాను, మందు అమ్ముతాను నన్ను అంటాను. ఇక్కడ నేను అమ్ముతానట, ఇంట్లో చేస్తామంట చెప్తాను. అపార్ట్మెంట్ లో ఇంట్లో వేస్తావు, బయట చేయడం చెప్తాను. సరే అది పెట్టేసి ఒకటి మా ఆడికి చెప్పండి. ఒకటి నేను తప్పు చేసినట్టు కొంత దాని గురించి ఏం లేదు, మీరు మా ఆడికి వాడికి చెప్తారా? తెలిసిన వాళ్ళే మనకి, దాని గురించి మాట్లాడతాను. కూర్చోండి సార్, ఇప్పుడు ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెట్టేసి ఫోన్. ఇప్పుడు దీంట్లో ఏం పట్టుకుంటాం కాగా, దీంట్లో ఏం పట్టుకొని వచ్చిన? పంచం పట్టుకోడానికి వచ్చానండి, పట్టుకుని వెళ్ళిపోదాను అని వచ్చాను. హైదరాబాద్ ఇప్పుడు ఇట్లే డైరెక్ట్ హైదరాబాద్ పోయేది ఉంటారు. ఆడ మిమ్మల్ని విచారిస్తారు, బ్లడ్ శాంపుల్స్, బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీరు ఏమేమి తీసుకున్నారు, మందా లేకపోతే ఇంకా ఏమైనా తీసుకున్నారా, ఏం కథ అనేది మిమ్మల్ని డాక్టర్లు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి పంపిస్తారు. సార్ అసలు నాకు ఎందుకండి ఇవన్నీ, అసలు నేను ఆఫ్ పంచింగ్ పట్టుకోవడానికి సార్ అసలు నాకు ఎందుకండి ఇవన్నీ, అసలు నేను ఆఫ్ పంచింగ్ పట్టుకోవడానికి వచ్చాను. ఢిల్లీకి పోవచ్చు, ఇప్పుడు హైదరాబాద్ తీసిపోయి తర్వాత ఢిల్లీకి ఫ్లైట్లో ఎక్కిస్తాం.
పదమ్మా ఆ సెల్ పెట్టేసుకో సార్ నేను దేనికి వచ్చి పర్లేదు ఇప్పుడు హైదరాబాద్ సార్ నేను ఒకదానికి వచ్చాను జమ్మని బండిలో కొడితే 4-5 గంటల కాదు ఆ నుంచి అసలు నేను హాస్పిటల్ అండి అసలు నేను బ్లడ్ టెస్ట్ నీ యూరిన్ టెస్ట్ సార్ అసలు నేను హాస్పిటల్ అండి అసలు నాకు అసలు అరే మీరు వాచ్మ్యాన్ నేను కాదనడం లేదు మనం వెళ్ళిపోదాము ఢిల్లీకి పోతాము హైదరాబాద్ పోతాము సార్ నాకు తెలియదండి అసలు నీకు ఆ ఊర్లు చూసినట్లుంటది కదా సార్ నాకు అసలు తెలియదు నేను హాస్పిటల్ తెలియదండి అసలు నీకు ఆ ఊర్లు చూసినట్లుంటది కదా సార్ నాకు అసలు తెలియదు నేను హాస్పిటల్ ఇప్పుడు ఆ ఊర్లో హైదరాబాద్ ఎప్పుడైనా చూసినావా సార్ నేను అసలు కాదు మీరు హైదరాబాద్ చూసినారు ఎప్పుడైనా సార్ మీ కాల్ పట్టుకుని కాదు మీరు హైదరాబాద్ చూసినారా చూడలేదండి మళ్ళీ ఇప్పుడు చూద్దుపా ఎక్కలేదు సార్ మరి ఇప్పుడు ఎక్కిస్తాం ఫ్లైట్. సార్ నేను అసలు నేను హాస్పిటల్ నాకు ఎందుకు సార్ రారా. మీ కాల్ ఆ పట్టుకుని కరెంట్ కు పెట్టేది ఏదో అది ఆన్ చేసి పెట్టమను సార్ మీ కాల్ పట్టుకుని నాకు ఎందుకు సార్ అసలు నేను చేయలేదండి అసలు మీ కాల్ పట్టుకుని నాకు ఎందుకు సార్ అసలు నేను చేయలేదండి అసలు నాకు ఎందుకు ఆఫ్ పనికి వచ్చానండి ఆ అమ్మకి ఒకటి ఫోన్ చేసి ఇవ్వండి సార్ నాకు ఆమె తోలింది ఇప్పుడు నాకు అసలు నేను అసలు రాబోదు అసలు ఎందుకు అసలు వీళ్ళు ఇట్లా నాకు అర్థం అవ్వదు సార్ కాల్ అసలు అసలు సార్ ఏదన్నా చెప్తే ఫోన్ చేస్తా ఫోన్ ఇచ్చిద్దాంలే. కాదు సార్ ఒకటి నేను ఫోన్ చేస్తాను నేను ఆఫ్ పనికి పడ్డానికి వచ్చాను అసలు నేను దీనికి అసలు రాలేదు సార్ ఎందుకంటే ఆఫ్ వెళ్ళిపోతుంది అక్కడ ఒక 100 చెప్పాను కదండి వాటి కోసం కూర్చాను సార్ నేను అసలు దాని పెయ్యి ఇక్కడ ఉంది నేను కూర్చుంది వాటి కోసం నీకు ఒకటి ఆ కరెంట్ అది ఎక్కువ వోల్టేజ్ పెట్టించేసి ఏంటంటే డైరెక్ట్ సార్, చెప్పేది ఏముండదు కరెంట్ బాడీలో నరాలు సార్, మీ ఎక్కితే మొత్తం మ్యాటర్లు అన్ని బయటకు వస్తాయి ఓకేనా కరెంట్ బాడీలో నరాలు ఎక్కితే మొత్తం మ్యాటర్లు అన్ని బయటకు వస్తాయి ఓకేనా సార్ మీ కాల్ పట్టుకుని నాకేం తెలియదు సార్ మొత్తం మీ కాలు పట్టుకోవడాలి ఇట్లా పెద్ద పెద్ద మాటలు కాదండి అసలు నాకు తెలియదు సార్ అసలు. తీసుకుని వస్తున్నా కరెంటు అది పెట్టి సార్ నాకు అసలు తెలియదండి అసలు నాకు లేకపోతే ఒకటి మా ఆవిడకి ఫోన్ చేస్తాను ఇవ్వండి మా ఆవిడ వచ్చే వద్దు అక్కడికి వస్తారు సార్ కాదు సార్ అసలు వాళ్ళకి కూడా టికెట్లు మన హైదరాబాద్కి వేస్తాము సార్ ఎక్కడైనా సార్ మా ఆవిడ అసలు ఎక్కడే ఉందండి సార్ ఎక్కడైనా సార్ మా ఆవిడ అసలు ఎక్కడే ఉందండి ఫోన్ చేస్తాను ఇవ్వండి సార్ ఒకటి ఒక నిమిషం అడుగుదాం విచారిద్దాం సార్ అతను కూడా నాకు తెలియదండి ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పేరు కొనాలి మనీ ఒకసారి ఇటు రండి మీ కొనాలి ఇక్కడ వాసన పొందాను సార్ ఇతను మందు అమ్ముతాడా ఇక్కడే అమ్ముడు మామూలుగా లేదు మరి మనకు తెలియదు. అమ్ముతాడా చూసినారా ఎప్పుడైనా మరి నిజం చెప్పడం చూసినారా మీరు ఎప్పుడు చూడలేదా అసలు ఇక్కడ నుంచి మీరే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరు ఫోన్ చేసి కాల్ చేసింది మీరే కదా మందు అమ్ముతున్నాడు కదా నిజం చెప్పేసి ఏం ప్రయోజనం లేదు ఎన్నిసార్లు చూసింటారు మీరు మందు అమ్మేది చెప్పన్నా చెప్పన్నా 5 times చూసినారు నేను వాసన కొంత నిజంగా ఇప్పుడు మీరే అతను ఎవరో కూడా తెలియదు ఆయనే వచ్చి చెప్తాను మీ కాల్ పట్టుకుంటాను మీకు ఎన్నిసార్లు అమ్మినాడు మాకు 3 సార్లు 3 సార్లు తినండి అమ్మ అసలు తినండి అమ్మ అసలు రికార్డ్ అయిందే కొన్ని వాళ్ళకి అడగండి సార్ అసలు అడిగినా చెప్పేసినారు వీళ్ళకి అడగండి అసలు నాకు తెలియదు సార్ అసలు సరే హైదరాబాద్కి వెళ్ళిపోదాం నాకు అసలు తెలియదు అండి దేవుడు సాక్షి అండి కరెంట్ పెడితే అన్ని సార్ ఒకటి మా ఆవిడకి ఫోన్ చేస్తాను సార్ నాకు కరెంట్ పెడితే పెద్దగా ఏముండదు కాదు సార్ అసలు జుట్టు ఊడిపోవడము మీసాలు ఊడిపోవడం సార్, ఇవి అంటకపోతాయి అంతే జుట్టు సార్ ఏ స్టేషన్ నాకు పర్లేదండి కాకపోతే వాసన రైల్వే స్టేషన్ కాకపోతే ఇక్కడ మా ఇంటికి రండి సార్ నలుగురిని పిలిపించేసి సార్ నలుగురిని పిలిపించేసి సార్ రూమ్ లేకి సార్ రూమ్ లేకి సార్ నాకు ఏడుపు వస్తుందిరా. మళ్ళీ నువ్వు అది స్ట్రెచ్చర్ మీద తీసపోవాలా నువ్వు ఎయిర్పోర్ట్ తీసపోయి కూడా ఆయన నడిచలేడు కాలు బాగాలేదంటారా స్ట్రెచ్చర్ మీద తీసపోవాల్సి వస్తుంది సార్ మీకు దండం పెడతాను సార్ మీకు దండం పెడతాను కరెంట్ పెట్టినాక ఇక్కడ హెవీగా ఓవర్గా చేస్తాం అనుకోండి అక్కడికి హైదరాబాద్ చేద్దామా హెవీగా సార్ ఒకటి ఆ అమ్మకి నేను కాల్ చేస్తానండి ఎందుకంటే అమ్మ పడ్డానికి తొలింది సార్ నా మీద ఒట్టు మీరు అమ్మలేదా సార్ దేవుడు సాక్షి అండి ఏది నా మీద ఒట్టేసేసినారు కాదు సార్ నేను అసలు అమ్మలేదండి లేదండి మా అమ్మ సాక్షి అండి అసలు నేను ఆ పని పడ్డానికి వచ్చాను సార్ నాకు తెలియదండి అసలు నాకు తెలియదు ఆవులు మీవేనా మాకు కాదండి ఇక్కడ పైన ఉంది సార్ ఒక అమ్మ మా బిల్డింగ్ కాడ పని చేస్తుంది టైం అయిపోతుంది డీజిల్ కూడా వేస్ట్ డీజిల్ వేస్ట్ అయితే కూడా వేస్ట్ డీజిల్ వేస్ట్ అయితే ఛాన్స్ అయిపోయి స్టార్ట్ అయ్యి రాండనా ఏం లేదు ఫ్లైట్ ఎక్కిస్తాము ట్రైన్ ఎక్కిస్తాము అన్ని అయితే సార్ నేను వాచ్మెన్ ఈ ఓనర్ ఫోన్ చేసి మేము మాట్లాడతాం సార్ మీకు దండం పెడతాను నాకు తెలియదు సార్ మీకు దండం పెడతాను నాకు తెలియదండి సార్ అసలు నాకు తెలియదు ఆయన చూసిన వ్యక్తి చెప్తారు సార్ అతను కూడా నమస్కారం పెడతాను నాకు తెలియదు సార్ అసలు అతను కూడా అబద్ధమేనా కాదండి అసలు నాకు తెలియదు సార్ ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ 3 సార్లు తీసుకున్నామని చెప్తారు కాదండి సరే ఒక
నిమిషం కూల్గా ఒక్క నిమిషం. సార్ మీ హైదరాబాద్ 3 గంటలు పోతాము. సార్ నాకు తెలియదు సార్ అసలు నాకు మా బట్టలు బ్యాగ్తో బట్టలు తెమ్మని అమ్మ నేనా బట్టలు తెచ్చి మనం సార్ అసలు ఆల్రెడీ చెప్పినారు బట్టలు వస్తాయి సార్ వస్తాయి. సార్ అసలు లేదు చెప్పేశారు ఇంటికి చెప్పి సార్ అసలు మీ మీకు 3 సార్లు కరెంట్ పెడతారు అంతే ఎక్కువసేపు. సార్ మీకు సార్ లోపల భోజనం కూడా చేయలేదు సార్. సార్ సార్ భోజనం కూడా చేయలేదు సార్ 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 ఆ సార్ 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 భోజనం కూడా చేయలేదు సార్ 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 ఆ సార్ లోపల భోజనం సార్, చేయలేదు. మీ నా- సార్, దయచేసి మీరు సార్ ఏమనుకుంటారు? మీ కాల్ పట్టుకుంటాను తప్పది. నేను పట్టుకోమంటావా మళ్ళా సార్ భోజనానికి పోవాలా లేట్. సార్ నాకు తెలియదు నువ్వు వాచ్మెన్ కొన్నాను సార్ నాకేం తెలియదండి అసలు నిజంగా మీకు తెలియదా? నిజంగా దేవుడి సాక్షి అండి నాకు తెలియదు సార్ అసలు నాకు తెలియదండి అసలు నేను వాచ్మెన్ కొన్నాను సార్ నేను అసలు సార్ మీ పక్కన కూర్చుందండి నేను ఆఫ్ పంచింగ్ పడ్డానికి వచ్చాను సార్ నేను అసలు మళ్ళీ ఇంకెట్లా చేద్దాంపా ఎవరో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో తీసుకెళ్ళిపోతున్నారు. అసలు నాకు తెలియదు సార్ అలా కాదు నీకు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో నాకు అసలు ఎవరో పేరు చెప్పాలన్నమాట. సార్ నేను వాచ్మెన్కి వచ్చాను సార్ అసలు నాకు తెలియదండి అసలు మళ్ళీ నడింకెళ్ళి మీది రోడ్డు మీద ఇల్లే రోడ్డు మీద కాదండి అది ఆ సైడ్ గొల్ల వీధి ఉంది కదండి ఆ గొల్ల వీధి ఉంది సార్ సార్ ఎత్తకరమ్మంటున్నారు. సార్ 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 మళ్ళీ సీరియస్ అవుతాడు. సార్ నీ దండం పెడతాను టైట్ పైకి ఎత్తుకేసేటాడు. సార్ నీ దండం పెడతాను టైట్ పైకి ఎత్తు. ఎత్తుకోవాలని తీసుకున్నామంటారు. సార్ 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 చూడండి అమ్మా సార్ 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 ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతుంది? సార్ మీరు దండం పెడతాను సార్ మీరు దండం పెడతాను చేసి వద్దు లేలే చెప్తా లేచి సర్లే సార్ వద్దులే సరే సరే కూర్చోలే. సర్లే కానీ కాదనా మనం ఊరికేద్దాం వీడియో తీస్తాను టైం పాస్ వీడియో నేను చూపిస్తా అది అయ్యో లేదే ఊరికే వచ్చినా చూపిస్తా. నాకు తెలియదు అసలు మేము ఊరికే టైం పాస్ వీడియో తీస్తాను ఉండు చూపిస్తా. చూపి వీడియోలు చూపి కూర్చో కూర్చో. కాదు ఈ యూట్యూబ్ అబ్బాయి తెలుసు వీడియోలు నీకు? నాకు తెలియదు సార్ నడింకెళ్ళి తెలియదండి అసలు అది ఏడ్చిపెట్టలే కానీ అది చూపి నిమేష్ చౌదరి